హాయ్ గాయ్స్, ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా రైట్ సైడ్ వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాం కదా. లెఫ్ట్ సైడ్ ఆక్పోన్ల విలేజ్కి వెళ్తాము. కంపారిటివ్లీ రైట్ సైడ్ కన్నా లెఫ్ట్ సైడ్ వెళ్తేనే మనకు కొద్దిగా లాంగ్ జర్నీ వస్తుంది. అందుకని మనం లెఫ్టే తీసుకుందాం. ఇక్కడ చూసారా ఎంత ప్రశాంతంగా సేద తీరుతుందో. ఈ చింటూ బ్రో పక్క నుంచి వెళ్తున్నా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఈ ఎక్లాష్ఖాన్ పేట నుంచి నెక్స్ట్ వచ్చే ఊరు తెల్లబల్లి. సో ఎక్లాష్ఖాన్ పేటకి తెల్లబల్లికి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఈ 2 కిలోమీటర్స్ మధ్యలో అంతా కూడా అగ్రికల్చరల్ ల్యాండ్సే. జస్ట్ ఇప్పుడే చెరుకు తోట చూసాము. అండ్ ఇలా వెళ్తుంటే వరి పొలాలు, వివిధ రకమైన చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ దారిలో ఒక గుడి చూశాను. ఈ గుడి దగ్గర శివలింగం బయటే ఉంది. అదే కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది నాకు. సో బట్ ఎక్కడ ఆగలేదు, నేను జస్ట్ అలా గమనించి మళ్ళీ నా పాతలో నేను వెళ్తూనే ఉన్నాను. అక్కడ శివలింగం కానీ నంది కానీ రెండు గుడి బయటే ఉండడం ఇక్కడ మనం చూడొచ్చు. అలానే నెక్స్ట్ ఇదే పాతలో మనం కంటిన్యూ అవుతుంటే ఇలాంటి పొలాలే మనకు కనబడుతూనే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో చూస్తే కొద్దిగా తోటలాగా అనిపిస్తుంది, చెట్లు ఉన్నాయి. అబ్జర్వ్ చేశారా, మోస్ట్ ఆఫ్ ద రైడ్ మనకి ముందు కానీ వెనకాల కానీ ఎవరు కనపడరు. ఎందుకంటే ఇవన్నీ విలేజ్ రోడ్సే కాబట్టి ఇంటర్నల్గా ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళే వాళ్ళే ఉంటూ ఉంటారు. అదే హైవే అండ్ వేరే టౌన్స్కి కనెక్ట్ చేసే దారి అయితే మనకి కొద్దిగా జనసంచారం ఉంటుంది. ఇప్పుడైతే మనం తెల్లబల్లి విలేజ్ వరకు వచ్చాం. ఎప్పుడైతే ఈ తెల్లబల్లి విలేజ్ దగ్గరకు వచ్చానో అక్కడ ఆ రోడ్డు మధ్యలో చిన్న గుంత తవ్వారు. సంథింగ్ ప్రొక్లైన్ తోటి పైప్ లైన్ వేస్తున్నారో ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతే దారి బ్లాక్ అయిపోయింది. దాన్ని క్రాస్ చేయడానికి మనం సైకిల్ లిఫ్ట్ చేసి క్రాస్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు మన షూస్ కూడా బురదతోటి తడిసిపోయాయి. సో నేనేమనుకున్నానంటే లెఫ్ట్ సైడ్లో మనం చూసాం కదా పొలాలు చాలా వరకు ఉన్నాయి. కొన్ని పొలాల దగ్గర గట్ల మీదే పంపు ఉంటుంది. మన షూస్ని వాష్ చేసుకుందామని చాలా దూరం వరకు కూడా ట్రై చేస్తూ వెళ్ళాను, ఎక్కడైనా కనపడుతుంది సైడ్లో అని. బట్ మనకి ఎక్కడా కూడా పంట పొలాలు కంప్లీట్ అయ్యే వరకు మనకి ఎక్కడా కనపడలేదు. యాక్చువల్లీ ఈ తెల్లబల్లి విలేజ్ దాటిన తర్వాత డైరెక్ట్ ఆక్పాంల విలేజే అనుకున్నాను. మధ్యలో ఇక్కడ కోదండరామాపురం విలేజ్ అని ఉంది. ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో దీనికి కంటిన్యూషన్ పార్ట్ రామాపురం విలేజ్ చూసాము. దానికి కంటిన్యూగా ఇక్కడ కోదండరామాపురం విలేజ్ కూడా ఉంది. సో రెండు సిమిలర్ నేమ్స్ దగ్గర దగ్గరలోనే ఉన్నాయి. మనం వచ్చిన పాతలో ఈ విలేజ్ స్టార్టింగ్ వరకు కూడా రోడ్స్ బాగానే ఉన్నాయి. బట్ ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈ ఆక్మాల విలేజ్ వెళ్ళే వరకు కూడా ఈ గుంటలు అండ్ ఈ బురద అన్నీ ఎక్కువగా ఉన్నాయి. విలేజ్ మాత్రం చాలా చిన్నది కోదండరామాపురం. ఎందుకంటే ఈ దారిలో మనం వచ్చిన రామాపురం విలేజ్ కానీ ఎక్లాష్ఖాన్ పేట కానీ తెల్లబల్లి కానీ చాలా నెంబర్ ఆఫ్ హౌసెస్ అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి, చాలా మినిమల్గా ఉన్నాయి. వన్స్ ఈ కోదండరామాపురం క్రాస్ చేశాక జస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపే ఉంది ఆక్పాంల విలేజ్. సో అది కూడా హైవేని కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఆక్పాంల విలేజ్. సో మనం ఇంతకుముందు ఈ ఆక్పాంల విలేజ్ నుంచి చిలుకూరు వెళ్ళాము. ఆ వీడియో కూడా మనకి రీసెంట్గా ఈ వీడియోకి ముందున్న 2-3 వీడియోస్లోనే ఉంటుంది. ఇదే లాస్ట్ క్లిప్. ఆక్పాంల విలేజ్ రీచ్ అయ్యే వరకు, ఆక్పాంల విలేజ్ రీచ్ అయ్యాక ఊళ్ళో మనం క్లిప్ తీయలేదు, ఊరు కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసాను. సో ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ షూస్కి బురదంటింది అని, దానికోసం ఒక పంప్ కోసం చూశాను. లాస్ట్కి నా దగ్గర ఉండే ఒక చిన్న వాటర్ బాటిల్ తోటి షూస్ క్లీన్ చేసుకొని మళ్ళీ మనం స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది మన సైక్లింగ్ రైడ్. సో ఇది ఆక్పాంలో విలేజ్ క్రాస్ అయిన తర్వాత ఊరిని క్రాస్ చేస్తూ ఇక్కడ హైవే దిక్కున వెళ్తున్నాం. ఈ హైదరాబాద్ విజయవాడ హైవే అవ్వకముందు, 4-వే అవ్వకముందు ఈ 2-వే రోడ్లోనే అన్ని వెహికల్స్ కూడా పాస్ అవుతూ ఉండేవి. సో అప్పట్లో ఈ ట్రీస్ లెఫ్ట్ అండ్ రైట్ రెండు కూడా కవరప్ చేసేది, అంత పెద్దగా ఉండేది. ఇప్పుడు మనం ఫైనల్గా హైవే మీదకైతే వచ్చేసాం. మనం ఇటువైపు ఉన్నాం కాబట్టి రోడ్ క్రాస్ చేస్తూ లెఫ్ట్ సైడ్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం సూర్యాపేట దిక్కున వెళ్తూ మునగాల్ని రీచ్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 7-8 కిలోమీటర్స్ ఉండొచ్చు.
మనం ఈ దారిలో వెళ్ళిన లాస్ట్ 2 వీడియోస్‌లో మధ్యలో ఒక స్కూల్‌ని చూపిస్తూ వచ్చాను. ఈసారి ఆల్రెడీ చూపించాను కదా అని అక్కడ ఏ వీడియో రికార్డ్ చేయకుండా మనం ముకుందాపురం విలేజ్ వరకు వచ్చేసాం. ఇక్కడ ఈ చిన్న కాలువని చూపిస్తూ నెక్స్ట్ మనం బరాకతగూడెం విలేజ్ అండ్ మునగాల ఇక్కడ 2 విలేజెస్ ఉన్నాయి మన రైడ్ ఎండ్ అవ్వడానికి. హైవే కూడా చాలా ప్రశాంతంగానే ఉంది. వెహికల్స్ అంత హ్యూజ్ నెంబర్లో అయితే లేవు. సో చాలా కామ్గా వెళ్తున్నాయి. ఇక్కడ ఈ 4-వే హైవే మీద మనం సైకిల్ రైడ్ చేసేటప్పుడు కాస్త కాషియస్గా ఉండాలి. ఎందుకంటే హెవీ వెహికల్స్ కదా వచ్చేది. మనం ఎంత సైడ్కి ఉన్నా బై మిస్టేక్ అయినా మన మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మరీ ఎర్లీ మార్నింగ్ కొన్నిసార్లు మనం 5:30, 6 ఆ టైంలో కూడా స్టార్ట్ అవుతూ ఉంటాం. ఆ టైంలో ఈ రోడ్ అయితే ఎక్కం. జస్ట్ ఆల్మోస్ట్ ఎప్పుడైతే సన్ రైజ్ కంప్లీట్ అయ్యి మనం కనపడతామో వాళ్ళకి, ఆ టైంలో మనం రైడ్ చేస్తేనే బెటర్. బికాస్ చాలా వెహికల్స్ కూడా వెరీ లాంగ్ జర్నీ, ఎన్నో అవర్స్, కొంతమంది 7-8 అవర్స్ నుంచి కూడా తోలుతూ ఉంటారు. ట్రక్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి మనకు కూడా. ఇటు నుంచి మునగాలకి ఈ కెనలే హద్దు. ఈ కెనల్ మనం దాటాక మునగాల ఎంటర్ అవుతున్నట్టు. వాటర్ కూడా బాగానే ఉన్నాయి ఈసారి. ఇప్పటికీ కూడా వాటర్ హెవీగానే ఉన్నాయి. 1-2 మంత్స్ నుంచి నీళ్ళు నిల్వ కూడా ఎక్కువగానే ఉంటుంది. స్టిల్ ఇక్కడ హైవే మీదే ఉన్నా కానీ మనకి ఇప్పుడిప్పుడే కొద్దిగా వెహికల్స్ అయితే కనపడుతున్నాయి. ఈ వీడియో క్లిప్స్లో ఎప్పుడైతే వెహికల్స్ పక్క నుంచి పాస్ అవుతున్నాయో ఆ టైంలో ఫుల్ హెవీగా వస్తుంది సౌండ్, ఎంత మినిమల్గా పెట్టినా కానీ. ఇంకా ఫైనల్గా మునగాలకి అయితే వచ్చేసాం. మునగాల ఫ్లైఓవర్ మీద ఉన్నాం. ఇలా స్లోగా వాక్ చేశాను బికాస్ ఇది చాలా హైట్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఒక 25+ కిలోమీటర్సే కంప్లీట్ చేసినట్టు. సో కొద్దిగా టైర్డ్ అవుతాం కదా, అందుకనే. ఇది ఫస్ట్లీ ఫ్లైఓవర్ స్టార్టింగ్ దగ్గర. ఎప్పుడైతే ఫ్లైఓవర్కి ఎగ్జాక్ట్ మిడిల్ ఉంటామో, ఇది ఎగ్జాక్ట్లీ మిడిల్ అనమాట. అక్కడ మెయిన్ సెంటర్ లాగా ఫామ్ అయింది మా ఊళ్ళో. ఇక్కడ నుంచి కొద్దిగా ఈ సెంటర్లో ఎక్కువగా షాప్స్ అయితే ఉంటాయి లెఫ్ట్ సైడ్లో. ఇలా మనం స్లోగా పైకి వెళ్తూ ఉంటే నెక్స్ట్ బస్ స్టాండ్ సెంటర్, పాత బస్ స్టాండ్ సెంటర్ కూడా ఉంటుంది. ఇంతకుముందు ఈ ఫ్లైఓవర్ మనకి లేకముందు ఏదైతే బిల్డింగ్స్ కనపడుతున్నాయో ఆ బిల్డింగ్స్కి అవతల వైపు మెయిన్ బజార్ ఉండేది. అక్కడే మెయిన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జరిగేవి మా ఊళ్ళో. బట్ ఎప్పుడైతే ఈ ఫ్లైఓవర్ వచ్చిందో అప్పుడు మెయిన్ సెంటరే మారిపోయింది మా విలేజ్కి. మా షాప్ కూడా అదే బజార్లో ఉంటుంది, ఎగ్జాక్ట్లీ మనకు కనిపిస్తున్న ఆ 2 బిల్డింగ్స్ మధ్య సందులో. ఫైనల్లీ ఎండింగ్ అప్పుడు ఇక్కడ చాలా మిలిటరీ పర్సన్స్ చూశాను. వాళ్ళంతా ఈ బ్యారికేడ్స్ క్లియర్ చేస్తూ రోడ్ని వైడ్ చేశారు స్పేస్. ఎందుకంటే వాళ్ళ వెహికల్స్ ఒకటి లాంగ్ వెహికల్ ఉంది దాన్ని పంపించడానికి. మళ్ళీ మిలిటరీ పీపుల్ కాబట్టి వాళ్ళ సైడ్ ఎక్కువ పెట్టలేదు. బికాస్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, అందరూ మిలిటరీ పర్సనల్. ఈ లాంగ్ మిలిటరీ వెహికల్ని క్రాస్ చేయించడానికే ఈ మిలిటరీ పీపుల్ అంతా చాలా ఫాస్ట్గా రోడ్ అంతా క్లియర్ చేశారు. మళ్ళీ ఆ బ్యారికేడ్స్ కూడా వెంటనే ఫామ్ చేయడం జరిగింది. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ద డే. మళ్ళీ మనం నెక్స్ట్ సైక్లింగ్ బ్లాగ్లో కలుద్దాం.